నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే కొమ్రంభీం జిల్లాలోని 363 జాతీయ రహదారిపై మృత్యు ఘటింకలు మోగుతున్నాయి మానవ తప్పిదాలైన మితిమీరిన వేగం నిర్లక్ష్యం డ్రైవింగ్ ఒకవైపు అయితే మరోవైపు హైవే నిర్మాణ భద్రత చర్యల లోపాలతో ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి కొమ్రంభీం జిల్లాలోని రేపల్లెవాడ నుంచి గోయగం వరకు 54 కిలోమీటర్ల మేర NHAI సంస్థ రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది హైవేపై వస్తున్న వాహనాల వేగనాన్ని అంచనా వేయకుండా పాదచారులు బైకులు రోడ్డు దాటడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్న ప్రజలతో ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వేల కోట్లు పెట్టి నిర్మించిన 4 వరుసల రహదారి తరచూ ప్రమాదాలకు గురవుతూ ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితులు చూసినట్టయితే అందరినీ కాల్చివేస్తుందని చెప్పవచ్చు ఏదైతే ముఖ్యంగా జాతీయ రహదారి ఏదైతే 363 నేషనల్ హైవేను అటు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు కొమరంభీం జిల్లాలోనే గోయగం వరకు నిర్మాణం అయితే చేపట్టారు నిర్మాణం చేపట్టినప్పటికీ ఇది నిర్మాణంలో చాలా లోపాలతోటి ప్రమాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితిలో మనం ఈ పక్షం రోజుల్లో చూసుకున్నట్టయితే 10 మంది మరణాలతోటి చనిపోయిన ఉదాంతాలు ఉన్నాయి దీనికి సంబంధించి నిర్మాణ లోపమా లేకుంటే మానవ తప్పిదాలా ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటిది హైవే అథారిటీ నిర్మాణంలో ఎన్ని లోపాలు ఉన్నాయి ఈ నిర్మాణాలను ఎందుకు ఇలా చేశారు కొందరు అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు వీటిపైన ప్రశ్నించకపోవడానికి కారణాలు ఏంటిది మనతోటి మాట్లాడడానికి ప్రజలతో పాటు నాయకులు కూడా ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రేపల్లెవాడ నుంచి 54 కిలోమీటర్ల మేర ఏదైతే గోయగం చివరి వరకు కూడా 54 కిలోమీటర్ల మేర NHAI 4 వరుసల రహదారి అయితే నిర్మించడం జరిగింది దీనిపైన ఇప్పటికే ప్రమాదాలు అయితే దారుణంగా జరిగిన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఏదైతే అండర్ పాస్ వేలతో పాటు గ్రామాల దగ్గర కనెక్టివిటీ రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా నిర్మించడం ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు దీనిపైన మనతో మాట్లాడడానికి నాయకులతో పాటు ప్రజలు ఉన్నారు చెప్పండి సార్ ప్రమాదాలకు గల కారణాలు ఈ పక్షం రోజుల్లోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి సో ప్రమాదానికి మానవ తప్పిదాలతో పాటు నిర్మాణ లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి దీని మీద మీరేమంటారు ఖచ్చితంగా ఇది ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా కానీ ఏదైనా కానీ జాతీయ రహదారి 363 అనే జాతీయ రహదారిని NHAI అధికారులతో పాటు ప్రతి నిర్మాణం జరిగే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా అధికారులతోని పాటు వేరే రాజకీయ నాయకులకు కూడా చేతివాటం జరుగుతుంది ఇందులో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి దీనివల్ల అత్యంతగా ఈ 363 రహదారి మీద అత్యంతగా గత నెల రోజులలోనే దాదాపు ఒక 10-15 మంది చనిపోవడానికి కూడా జరిగింది ఇది 100%గా ఎవరైతే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అధికారులు ఉన్నారో ఒక దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఒక దగ్గర వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా హైట్ పెంచడం కానీ తగ్గించడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్చ్ ఉంది గంగాపూర్ గేట్ రైల్వే గేట్ వద్ద దాదాపు 15 గ్రామాల సర్పంచులు కానీ 15 ఒక 20 హామ్లెట్స్తో కలిపి ఒక 20 గ్రామాల ప్రజలు వెళ్తూ ఉంటారు నిత్యంగా మండల కేంద్రానికి రావాలంటే 100%గా ఇదే రోడ్డు మీదకి వెళ్ళి సైడ్ రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది ఇక్కడ అండర్ పాస్ లేకపోవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు ఢీకొని యాక్సిడెంట్లు తరచూ జరుగుతున్నాయి రీసెంట్లీగా ఒక 15 రోజుల కిందటనే చిన్న పిల్లలు బాబు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో బాబు ఉన్న తండ్రి కూడా మరణించడం జరిగింది అదేవిధంగా దీనిపైన ఎంతమంది అధికారులు చెప్పినా కూడా వాళ్ళని మొద్దు నిద్ర లేకలా దున్నపోతి మీద వర్షం పడ్డట్టుగా చేస్తున్నారు కానీ తప్పించి NHAI అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి సేఫ్టీ గార్డ్స్ కానీ ట్రీ గార్డ్స్ కానీ ఎవరైనా పెట్టడం లేదు స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టడం లేదు అదేవిధంగా గ్రామాలకు కనెక్టివిటీ రోడ్స్కి కూడా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రమాదాలు అత్యంతగా జరుగుతున్నాయి ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉన్నప్పుడే ఇంకా ప్రమాదాలు అనేవి తగ్గినాయి ఇప్పుడే NHAI వచ్చినప్పటి నుంచి ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది తప్పించి తగ్గడం లేదు దీనికి ఖచ్చితంగా NHAI అధికారులది చేతివాటాలు ప్లస్ జిల్లా మెయిన్ లీడర్లవి కానీ ఉన్నతాధికారులే కానీ చేతివాటాలు ఉన్నాయని చెప్పించి ప్రధానంగా మేము ఆరోపించారు సో ప్రధానంగా చూసుకున్నట్టయితే కుటుంబాలకు కూడా ప్రాణాలు గాల్లో పోతున్నాయి అదేవిధంగా పెద్ద దిక్కును కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీబ్రా క్రాసింగ్ NHAI నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించిందని మనం భావించవచ్చు NHAI యొక్క ఈ 363 రేపల్లెవాడ నుంచి ఏదైతే మన చంద్రపూర్ కనెక్టివిటీ ఉందో దీనిలో ఈ DBL అనే కంపెనీకి కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఎంత నిర్లక్ష్యంగా అంటే తనకు తోచిన విధంగా తాను చేసుకుపోతుంది తప్పితే ప్రజలకు ఏ అవసరం ఉందనేది కూడా కనీసం అవగాహన లేకుండా అసలు ఎక్కడ LUVPలు ఇవ్వాలి ఎక్కడ అండర్ పాస్లు ఇవ్వాలి ఎక్కడ ఏం చేయాలి అనేది
పబ్లిక్ తోటి కన్సల్ట్ కాకుండా వాళ్ళ ఇష్టమున్న రీతిలో యాక్చువల్లీ డిపిఆర్లో ఉన్నట్టు కాకుండా వాళ్ళకు ఎక్కడ అనుకూలంగా ఉందో ఆ విధంగా చేసుకుంటూ పోవడం వల్లనే ఈరోజు ఈ మనుషుల చావడానికి కారణమవుతుంది. ఈ ఇంత పెద్ద రోడ్ వేసుకొని ఎందుకోసం అనుకుంటున్నారు? మేము రవాణా సౌకర్యం మెరుగుపడాలి, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నేషనల్ హైవే నిబంధనల ప్రకారం జరిగితే ఖచ్చితంగా అందరికీ కూడా మంచి ప్రయాణ సౌకర్యం కలుగుతూ రవాణా సౌకర్యము అలాగే మనకు కారిడార్స్ అనేది పెరుగుతూ ఇండస్ట్రియల్ పరంగా మనం అభివృద్ధి చెందడానికి ఉంటాం తప్పితే ఈ రోడ్ల మీద చనిపోవడం కోసం మేము ఈ రోడ్ల కోసం మేము అంగీకారం తెలపలేదు. మా విలువైన యొక్క భూములు పోగొట్టుకోనైనా కూడా ఇంత పెద్ద రోడ్డు కోసం మేము మా గ్రామం తరఫు నుంచి సహకారం చేస్తే కనీసం వీళ్ళకు ఏమి అంటి పట్టనట్టుగా మరి ఆ ఎన్హెచ్ఐ అధికారి పీడీ సార్ ఏదైతే ఉన్నారో నన్ను కూడా నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా మీరు ఈ చిన్న చిన్న విషయాలకు మాకు ఫోన్ చేస్తారా, మీరు ఏమనుకుంటారు అని చెప్పేసి మమ్మల్ని ఉల్టా బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మరి ఈ డిబిఎల్ కాంట్రాక్టర్కు మరి ఎన్హెచ్ఐ గారి పీడీ గారికి మరి ఏమంతా మరి ప్రేమ ఉందో మాకు అర్థం కావట్లేదు. ఇదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆర్చీని చూడండి ఒకసారి, ఇంత కంజెస్టెడ్ ఆర్చీలో ఒకసారి ఈ గ్రామాలకు వెళ్ళే లారీలు మరియు బస్సు మా బస్ సౌకర్యం ఇక్కడ నుంచి జక్కలపల్లి భీమిని వేరే వస్తుంది. ఇది చూడండి ఎంత అపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టర్న్ కావాలంటే ఈ లారీ ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి మీరు గమనించాలని మేము కోరుకుంటూ ఇలాంటి ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి ఇంత కూడా అవగాహన లేకుండా అవగాహన రహితంగా నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డును పరిశీలిస్తే అలాగే అక్కడ మన అండర్ పాస్ మన ఇది ఇందిరానగర్ ఉంది. ఇందిరానగర్లో ఇప్పటికీ దాదాపు ఒక 5 మంది చనిపోయారు. రీసెంట్లీ మొన్న అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి స్కూల్ బస్సు కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇంత అవగాహన లేకుండా కనీసం అక్కడ కూడా అండర్ బ్రిడ్జ్ ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన దేవులగూడలో అంత పెద్ద రోడ్ ఇచ్చారు, కనీసం అక్కడ కూడా ఒక అండర్ పాస్ ఇవ్వలేకపోయినాము. ఎందుకంటే దేవులగూడ నుంచి కనెక్టివిటీ రోడ్డు టువర్డ్స్ రేపు భవిష్యత్తులో గోల్లెటికి వెళ్ళే దారి కూడా అదే కాబోతుంది. అంటే భవిష్యత్తు అవసరాలను చూసుకొని వీళ్ళు ఎలాంటి పనులు చేయడం లేదు. అలాగే ఈ సైడ్ డ్రైన్ నిర్మాణం అనేది కూడా ఒక్కొక్కరికి ఒక విధంగా తయారు చేస్తున్నారు. వాళ్లకు ఎవరు నచ్చిన చోటేమో డౌన్ చేస్తున్నారు, నచ్చని చోటేమో హైట్ పెంచుకుంటూ పోతున్నారు. కావున ఇప్పటికైనా దీని పరిణామాలను భావించి దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు అధికారులు కానీ వీళ్ళందరూ చర్య తీసుకొని ఈ యొక్క సమస్యలు తీర్స్తారని కోరుకుంటున్నాం. సో పక్షం రోజులలో మరి 10కి పైగా మంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ చనిపోయిన వారి బాధ్యత మరి ప్రభుత్వం తీసుకోవాలా, మరి హైవే అధికారులు తీసుకోవాలా, మరి ఈ ప్రాణాలను మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలామంది రోడ్డు గురించి తెలియకపోవడం, తర్వాత రోడ్డు నేషనల్ హైవే వేసిన తర్వాత కనీసంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ రోడ్ నుంచి ఇక్కడి నుంచి గీడికి పోవాలని ఒక సందర్భాన్ని కానీ బోర్డులు పెట్టకపోవడం వల్ల తెలియని వ్యక్తులు కొందరు వాహనాలు నడపడం వల్ల ఇట్లాంటివి జరిగినాయి. కానీ నేషనల్ అథారిటీ వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసంగా వాళ్ళకు బాధ్యత లేకుండా వాళ్ళు ఏమైనా చేతి వాడడం కోసం కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని మాత్రమే ఈ నేషనల్ హైవేని పనులు చేసిరు తప్ప ఎక్కడ కూడా కరెక్ట్ అయిన విధానాలతో ప్రజలకు అవసరమయ్యే విధానంతో చేయలేదనేది ఖచ్చితమైన ఆరోపణ. దీంట్లో ఈ నేషనల్ అథారిటీ ఈ డిబిఎల్ కంపెనీలో పనిచేసే వ్యక్తులు కొంతమంది గుమ్మక్కై అధికారులతోటి నాయకులతోటి గుమ్మక్కై ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. కొన్ని సందర్భాలలో నాయకుల ఇంటి ముందట కావచ్చు, కొందరు లీడర్ల ఇంటి ముందట తక్కువ ఎక్కువ చేసుకుంటూ రోడ్డు డైవర్షన్ తక్కువ చేసుకుంటూ మిడల్కు తక్కువ చేసి చేయడం జరిగింది. దానివల్ల ఈసారి ఇబ్బందులు జరుగుతున్నాయి. కావున ఇదే రెబ్బెన హెడ్ క్వార్టర్లో ఇటు గంగాపూర్ దేవస్థానం ఏదైతే ఉందో ముఖ్యంగా అటు నమ్మాల శివాలయం పోయే దారి ముఖ్యమైన దారి, ఈ దారికి కూడా కనీసంగా డిబిఎల్ కంపెనీ ఇప్పటికి కూడా స్పందించకుండా ఈ ఆర్చిని ఇట్లే ఉంచి దాని పక్కకి ఆనుకొని బస్టాండ్ కట్టడం అనేది ఒక మూర్ఖమైన చర్య. మేము దీన్ని 100% ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ బస్టాండ్ను జరిపి కట్టాలి. ఇక్కడ ఆర్చిని ఏదైతే ఉందో ఆర్చిని వెడల్పుగా చేసి ఈ రోడ్డును వెలుపు చేసి కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అటు పక్కకు రైల్వే ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారో లేదు కాబట్టి ఈ డిబిఎల్ వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీని సందర్భంగా పురస్కరించి డిబిఎల్ కంపెనీకి కొందరు నాయకులు కొందరు అధికారులు ఒత్తుగా వ్యవహరించి
చేయడం జరిగింది. దీనివల్లనే నష్టం జరుగుతుంది. నమ్మాల ఏదైతే ఉందో ఇటు వచ్చే దారికి ఖచ్చితంగా ఇక్కడ యూటర్న్ ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా కోరుకోవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టడానికి అన్ని లోపభూయిష్టంగా ఉన్నాయని మరి ప్రజలైతే కోరుతున్నారు. ఏదైతే 54 కిలోమీటర్ల మేర నిర్మించిన మరి 4 వరుసల మరి రహదారి పైన ఎన్నో కట్టాల్సి ఉన్నాయి. ఒక విధంగా అండర్ పాస్ వేలతోటి మరి కనెక్టివిటీ రోడ్లను కూడా, అదేవిధంగా గ్రామాల దగ్గర ఉన్న రేల్స్ కూడా నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే రేపర మండలంలోని గంగాపూర్ ఏదైతే టెంపుల్కు వెళ్లాల్సిన రహదారిలో మరి ఏదైతే ఆర్చికి పక్క ఆనుకొని ఉండడంతో మనం చూసుకున్నాం. ఏదైతే అక్కడనే టర్నింగ్ ఉంటుంది, ప్రధానంగా క్రౌడ్ ఏరియా కూడా. ఈ ఏరియాలో కూడా మరి ఏదైతే ఆలోచన రహిత్యంగా ఈ మరి రోడ్డును మరి పెట్టారు. ఇక్కడ అండర్ పాస్ కానీ లేకుంటే దీనికి సౌలభ్యంగా ఉండే రోడ్డును మాత్రం నిర్మించాల్సి ఉందని మరి ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి. తెలంగాణలో కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కేసీఆర్కు అంతలా ముఖ్యమంత్రి కావాలని ఉంటే వేరే రాష్ట్రానికి వెళ్లేయాలని ఎద్దేవా చేశారు. ముందు కాంగ్రెస్ చేసే పనులను చూసి మీరు అసూయపడే పరిస్థితులు ఉంటాయని విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఆయన చూస్తే ఎట్లా త్వరలో ఒక 2 ఏళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు, త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు. కరెక్టే, చేయండి. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే ఎక్కడ పక్క రాష్ట్రాల్లో, కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది. ఆయన కావాలి, మీరు పోరాడాలి. మీరు పార్టీ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. ఏపీ రాష్ట్రంలో రాజకీయ పరంగా ముఖ్యమంత్రి ఎవరైనా బీజేపీ పార్టీ చెప్పినట్లే నడుస్తుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏలూరు జిల్లాలోని రాష్ట్ర పర్యటనలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విశ్లేషించారు. గత 10 సంవత్సరాలుగా ఎవరు ముందుకు ముఖ్యమంత్రిగా ఉన్నా బీజేపీ పార్టీ చెప్పినట్లే రాష్ట్రంలో పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు బీజేపీ పార్టీకి బానిస. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ. ప్రజలందరి దగ్గరికి వెళ్ళండి. ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది ఇదే. తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ, జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా అది నేరుగా బీజేపీ ఖాతాలోకే పోతుంది. బీజేపీ ఇక్కడ రాజ్యం ఏలుతుంది. ఇక్కడ ఇప్పుడు వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి బానిసలయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలు చేయాలని చూస్తుంది వైసీపీ టీడీపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు, ప్రతి ఏలూరు జిల్లా నగరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన మాకెంతో సంతోషంగా ఉందంటూ పలువురు కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి అనేక మంది అభిమానులు, నాయకులు ఏలూరు నగరాన్ని చేరుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం నుండి, అదేవిధంగా నూజివూడి నియోజకవర్గం నుండి పలువురు కాంగ్రెస్ నాయకులు మాస్టర్ కి టీవీ ప్రతినిధితో ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు ఏలూరు పర్యటన వస్తున్న సందర్భంగా పలువురు కార్యకర్తలు ఏలూరు జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భారీ ఎత్తున ఇక్కడ తరలివచ్చారు. ఇప్పుడు మనకి వద్ద కొవ్వూరు నియోజకవర్గం నుంచి పలువురు మహిళలు వేచి ఉన్నారు. వాళ్ళ మాటలో తెలుసుకుందాము. మరి మేడం గారి మీద అభిమానం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం అవుతుంది. ఇప్పుడు రాబోయే పరిస్థితుల ఎన్నికల్లో ఏ విధంగా మన పార్టీని ముందుకు నడిపిస్తామనేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య, అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసిగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మన ఆడబడుచుగా, తెలుగింటి ఆడబిడ్డగా మొట్టమొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం జిల్లా వాసులుగా, మరీ ముఖ్యంగా మహిళలుగా చాలా ఆనందంగా ఉంది. దానిలో భాగంగానే ఆమెకి ఘన స్వాగతం పలకడం కోసమే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది.
చెప్పండి. ఆవిడ మరి జిల్లా మొదటిసారిగా పిసిసి ప్రెసిడెంట్గా వస్తున్నారు. మరి కాంగ్రెస్ బలోపేతం కృషి చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు ఏ విధంగా ఆమె సహాయపడగలరు? అందరం కూడా ఒకరు సహాయపడేది ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ గుర్తుంటేనే హస్తం, హస్తం అంటేనే అన్ని వేళ్ళు కలిసి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. అన్ని వేళ్ళు అనంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని విభిన్న జాతులు, విభిన్న వర్గాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ. అలా అటువంటి పార్టీని ఎప్పుడు పార్టీ బలోపేతంగానే ఉంది, ఇంకా బలోపేతంగా ఉండి అధికారం చేజిక్కించుకునే దానికోసమే ఈ పరిస్థితి బాగుంది. ఎప్పుడు బాగానే ఉంటుంది. 1% ఉందని చెప్తున్నారు కదా రాష్ట్రం మొత్తం మీద. 1% ఉంటే ఇప్పుడు 100% అవుతుందండి. కాంగ్రెస్ పార్టీ గరిక లాంటిది. ఎంత అనగదొక్కాలని చూస్తారో, ఎంత గరిక తిన్న గాడిద పోవాల్సిందే తప్పించి గరిక ఎడకి పోదు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. అది ప్రజల్లో ఉంది. దాన్ని ఓటు రూపంలో మలుచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. రాష్ట్రంలోనూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కాంగ్రెస్ బలోపేతం చెంది 100% వరకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, నెల్లూరు జిల్లాలో. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పెన్షన్ పాత పెన్షన్ విధానం కంటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని చేసిన ప్రచారం ఒట్టి బూటకమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలం మహేష్ బాబు అన్నారు. కడప జిల్లాలోని యూటీఎఫ్ భవన్లో జరిగే చలో రాజమండ్రి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 28న రాజమండ్రిలో జరిగే సభకు ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. విధానాన్ని అమలు పైన చర్చించిన పాపాన పోలేదు. అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకుండా జిపిఎస్ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అని మరో ఉరితాడును ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బిగించింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. అందుకోసం మళ్ళీ ఎన్నికల్లోకి పోయే సందర్భం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎలా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, భవిష్యత్తులో రేపు వచ్చే పార్టీలైనా వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలని కడప పట్టణంలోని రవీంద్రనగర్లో ప్రముఖ ప్రసిద్ధి చెందిన హుజ్రా మసీద్ గంధం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ కడప నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ విఎస్ అమీర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో దర్గా పీఠాధిపతులు, ముస్లిం మత పెద్దలు, హిమాంలు, ముస్లిం మైనార్టీ నాయకులు, కడప జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాస్ తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవం అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేను చెప్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండిపెండెంట్ బోర్డ్. సో ఎలక్షన్ కమిషన్ అనేది పిఎం ఎవరికి ఒక కంట్రోల్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఎవరైతే ఎలక్ట్ అయిన కమిషన్ తను ఓన్లీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను కమిషన్ పెట్టి మనం చేయగలరు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియా లెవెల్లో అందరికి ప్రతి ఒక్క స్టేట్ ఎలక్షన్స్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ రెండు కండక్ట్ చేస్తుంది.
సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మన ఒక ఓటర్స్ పర్సంటేజ్ ఏదో ఉందో చాలా తక్కువగా ఉంది. దాన్ని ఇంక్రీజ్ మధ్యప్రదేశ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట ఆసుపత్రిలో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఎక్స్రే వాహనాన్ని కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి భాస్కర్ రావు, సర్వేజన ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి ప్రారంభించారు. రోటరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక విజన్ స్థాపించబడిన సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సహాయం అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన బలమైన సమాజాన్ని నిర్మించాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ గురువారెడ్డి స్టాఫ్ షేర్ అనే 2 విభాగాలను కూడా స్థాపించారు. ఆర్కే బీచ్ ప్రాంతంలో బీచ్ నిర్వహణ షోర్ పంపింగ్ పనులను పోర్ట్ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు ప్రారంభించారు. సామాజిక బాధ్యతతో భాగంగా పోర్టు చేపట్టిన ఈ పనులను డ్రెస్సింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. విశాఖపట్నం సహజత్వాన్ని కాపాడేందుకు ముఖ్యంగా ఆర్కే బీచ్ సబ్ మైనర్ పరిసర ప్రాంతాలను కవర్ చేస్తూ పోర్ట్ నిధులతో గడిచిన కొన్నేళ్లుగా బీచ్ నిర్వహణ పనులను చేపట్టినట్టు వెల్లడించారు. Shri Durgesh Dubey, Shri Swami and Chaudhary and Srinivas. And we are targeting, to the tune of almost, 2 lakh cubic meter of, excavation of sand. And जो sand हम लोग excavation करेगा, ये पूरा excavated sand will be refilled and it will be nourished. So that, see, you guys, happen to see, there is always a erosion. Beach is going like this, okay, so we wanted to stabilize and harmonize basically, like a seashore in such a manner, waste to wealth. ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాలని విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరియాలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో 67.8% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈసారి ఎన్నికల్లో 80% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రం కృషి చేస్తుందని వివరించారు. ఎటువంటి ఒత్తిడిలకి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.